మాట్లాడుకో. పదే పదే ఈ రీలే తిప్పి తిప్పి ప్లే చేయకు. రీల్ ముక్కలవుతుంది. ఇది రియల్ కాదు అర్జున్, రియల్. ఇది నా పరిస్థితి. నా బాధ ఏంటంటే మనకి పెళ్ళయ్యి ఇన్ని నెలలైంది. 3వ వంతు సమయం మనం ఇద్దరం ఒంటరిగానే ఉన్నాం. లవ్ చేసుకున్నాం, రొమాన్స్ చేసుకున్నాం, నీ ఊరికి కూడా వెళ్ళాం. ఒక్క సందర్భం, ఒక్క ఛాన్స్ దొరకలేదనికో నాకు నిజం చెప్పడానికి. అలా చెప్పకపోతే దాని పేరు లవ్ కాదు, చీటింగ్. చీటింగ్. అర్జున్, నేను చెప్పాలనుకున్న విషయాలు నువ్వు అంగీకరించలేవు అర్జున్. అవన్నీ అలాంటి చేదు నిజాలు కాబట్టి వాటికి నువ్వు ఆధారాలు అడుగుతావు. కానీ అది నిరూపించడానికి నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. ఊరికే నటించకే. ఇదంతా డ్రామానే. యూర్ ఏ డ్రామా క్వీన్. చెప్పాలనుకునుంటే నువ్వు ఖచ్చితంగా చెప్పేదానివి. నన్ను మోసం చేయాలనుకున్నావు, అందుకే నువ్వు మోసం చేసావు. తప్పే అర్జున్, కానీ మా అక్క జీవితం అందుకని నా జీవితాన్ని నాశనం చేస్తావా? అసలు నీకు ఆ హక్కు ఎవరిచ్చారే? నీకంటే నీ అక్క దేవి ప్రేమ చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళ ప్రేమ నిజం. అందువల్లే ఆమె ఇంత కష్టపడి కడుపులో బిడ్డని మోస్తూ పోరాడి ఇద్దరూ ఒకటైపోయారు. కానీ నువ్వు అలా కాదు, ప్లాన్ చేసి నన్ను మోసం చేశావు. చాలు, ఇంకాపవే. ఇప్పుడు కూడా నేను ఇంట్లో చెప్పకుండా బయట చెప్పకుండా దాస్తున్నాను అంటే అందుకు ఒక్క కారణం. ఈ నిజం తెలిస్తే మా అమ్మ నిన్ను, ఆ దేవిని మెడ పట్టుకుని ఈ ఇంటి నుంచి బయటికి గెంటేస్తారు. యాక్చువల్లీ నిన్ను మా అమ్మ మెడ పట్టుకుని బయటికి గెంటేస్తే నాకది ఓకే. నాకు దానివల్ల ఎలాంటి బాధ లేదు. ఎందుకంటే నేను నిన్ను నా మనసు నుంచే బయటికి గెంటేసి చాలా సేపు అయింది. దేవి వదిన్ని బయటికి గెంటేసినా కూడా నాకు ఎలాంటి బాధ ఉండదు. కానీ నా అన్న అభి, వాడు కుట్రలు కుతంత్రాలు తెలియనివాడే. వాడు ఒక అమాయకుడు. దేవియే లోకం అనుకుని బ్రతుకుతున్నవాడు. దేవి లేనప్పుడు వాడు పిచ్చి పట్టి అల్లాడిపోయాడు. వాడి కోసం ఎందరో డబ్బున్న అందమైన అమ్మాయిలు చాలా మంది వచ్చారు. కానీ వాళ్ళందరిలోనూ వాడు దేవిని మాత్రమే చూశాడు. దట్ ఈస్ ఎ డివైన్ లవ్. నేనేం పాపం చేశాను? నాకంత అదృష్టం లేదే. దేవి వెళ్ళిపోతే వాడు క్రాష్ అయిపోతాడు, కృంగి కృషించిపోతాడు, పిచ్చోడైపోతాడు. ఆల్రెడీ అలా అయిపోయాడు, మళ్ళీ ఖచ్చితంగా అవుతాడు. వాడి ప్రశాంతత పాడవకూడదనే ఈ విషయం బయటికి చెప్పకుండా ఉన్నాను. లేదంటే నాకొచ్చే కోపానికి నిన్ను ఎప్పుడో నేనే మెడ పట్టుకుని బయటికి గెంటేసేవాణ్ణి. లోపల అంతగా రగిలిపోతున్నాను. ఈ బాధని మందు తాగి పోగొట్టుకోవాలనుకున్నాను, కానీ ఇంకా అది ఎక్కువ అవుతూనే ఉంది. నువ్వు చేసిన ద్రోహాన్ని తలుచుకుని జీవితంతో నేను తాగి తాగి చేస్తాను. అర్జున్, అర్జున్, నన్ను తలుచుకొని ఇక మీద తాగొద్దు. నీ ఆరోగ్యాన్ని, నీ జీవితాన్ని నా కోసం పాడు చేసుకోకు. అవును, నా ఆరోగ్యాన్ని, నా జీవితాన్ని పాడు చేసుకోవడానికి నాకు ఎలాంటి హక్కు లేదు కదా. ఆ సంపూర్ణ హక్కులు నీకు మాత్రమే ఉన్నాయి. నువ్వే నన్ను నాశనం చేస్తావు, నువ్వే నన్ను అంతం చేస్తావు. నేను అలా అనలేదు అర్జున్, నేను నీ మంచి కోసమే చెప్పాను. అమ్మ బాబోయ్, నా పైన అభిమానం. ఇది కూడా నటనే కదా అర్జున్. ఏది నటన ఏది నిజం అని చెప్పి చెయ్యి. రెండింటికి తేడా తెలియడం లేదు. నటించి నటించి నువ్వు ఇలా అయిపోయావు. అందువల్ల నేను తాగి తాగి పైకి పోతాను. వద్దర్జున్, తాగద్దు. కావాలంటే నేనే వెళ్ళిపోతాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, చచ్చిపో. అలానే నన్ను కూడా చంపేసిపో.
ముట్టుకోకే, ముట్టుకోకు. నువ్వు ఈ మంచం లాగా, ఈ టేబుల్ చైర్ లాగా ఈ రూమ్ లో ఒక వస్తువు మాత్రమే. అర్జున్, వీటికి ప్రాణం లేదు, నాకు సంబంధించిన వరకు నీకు కూడా ప్రాణం లేదు. నిన్నొక మనిషిగా కూడా నేను గుర్తించట్లేదు. అర్జున్. అర్జున్, అర్జున్, నీతో అసలు మాట్లాడకూడదని అనుకున్నాను, కానీ ఎంతైనా మనం ఇద్దరం అక్క చెల్లెలం కదా, అందుకే అడుగుతున్నా. నీకు అర్జున్కి మధ్య ఏమైనా గొడవైందా? తనెందుకు నీతో సరిగ్గా మాట్లాడమే లేదు? నిన్నేమో సడన్ గా అలా తాగొచ్చాడు. హో, అయితే నాతో మాట్లాడడం కూడా నీకిష్టం లేదా? సరే వదిలే. అక్క, నీ సమస్య నా సమస్య కూడా. అది నీకెప్పుడు అర్థమవుతుందక్క? మావయ్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. కాఫీ. థ్యాంక్ యూ. సత్య, చెప్పండి మావయ్య. అర్జున్కు నీకు ఏంటమ్మా సమస్య? అలాంటిదేమి లేదు మావయ్య. కాఫీ చల్లారిపోతుంది, తాగండి. సత్య, అర్జున్ నా కొడుకు, వాడి గురించి నాకు తెలీదా? అది ఆఫీస్ టెన్షన్ అన్నారు మావయ్య. అది ఎలా అమ్మా? కూల్ డ్రింక్స్ కి హార్డ్ డ్రింక్స్ కి తేడా తెలియని అమాయకుడా వాడు? వాడు మూర్ఖుడా లేక మనందరినీ మూర్ఖులం చేస్తున్నాడా? చెప్పమ్మా, ఏదున్నా సరే చెప్పు. అదేంటంటే సత్య, ఇలా రా, నాకొక కాఫీ ఇవ్వు. మావయ్య తర్వాత మాట్లాడుకుందామా? అర్జున్, గుడ్ మార్నింగ్. హ్యాంగ్ ఓవర్ ఇంకా తగ్గినట్లేదు. సత్య, నీ కాఫీ ఏం నాకు అక్కర్లేదు. నువ్వు నాన్నతో మాట్లాడొద్దని అలా చెప్పాను.